హలో అండి. హాయ్. నేనైతే బయటికైతే వెళ్ళానండి. సో బయటికెళ్ళినప్పుడైతే ఈ అన్నయ్యనైతే చూసిన. ఈ అన్నయ్య అందరినీ బిచ్చం అడుక్కుంటూ వస్తున్నారు. పాపం ఆయనకైతే ఎవరు ఇవ్వలేదు. సో నేనైతే చూసిన ఆ అన్నయ్యని. హోటల్ దగ్గర ఉన్నాను కాబట్టి సో అన్నయ్యని పిలిచాను. అన్నం తింటారని అయితే అడిగిన. అంటే ఆయనకి చెవులు వినపడవంట, మరి మాటలు రావండి. పాపము చెవులు వినపడవు, మాటలు రావు. నేను సైగ చేసి అడిగిన. మామూలుగా నేను అడిగినప్పుడు ఆయనకి వినపడలేదు. సైగ చేసి చెప్పినారు నాకు వినపడవనేసి. సో అప్పుడే తెలిసింది నాకు. పూర్తిగా కాలు యాంటీక్యాప్ట్ అండి, నడవలేరు సరిగా. నిజంగా ఇంత మంచి లక్షణంగా అంతా బాగుంటారు పాపం. ఆయనకి చెవులు, నోరు, ఇలా కాళ్ళు అన్ని విధాల ఈ విధంగా కోల్పోవడం నిజంగా చాలా బాధాకరంగా అనిపించింది దేవుని సచ్చిగా. ఇంకా ఆయన అయితే ఒక పేపర్ పట్టుకొని అందరినీ బెచ్చం అడుక్కుంటూ వస్తున్నారు చాలామందిని. సరిగా నిలబడలేరండి. వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే అర్థమవుతుంది అన్నయ్య ఎట్లా నడుస్తారు ఏంటనేసి. సో ఇంకా నేనైతే అన్నయ్యకి ఫుడ్ తింటానని చెప్పినారు. తల ఊపి చెప్పారు తింటారని. నేను సైక్ చేసి అడిగితే తింటానన్నారు. సో ఎగ్ రైస్ అయితే పెట్టించిన, తిన్నారు. అండ్ తర్వాత నేను వాటర్ బాటిల్, జ్యూస్ బాటిల్ సపరేట్గా తెప్పించిన. సో సపరేట్ తెచ్చిచ్చి అన్నకైతే ఇచ్చినానండి. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా సరేలేని నా తరపు నుంచి చిన్న హెల్ప్ అయితే చేసిన. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ అన్నయ్యకి అన్నం తినాలంటే ఉండాలి కదా. సో అందుకోసం అయితే ఇచ్చినానండి. నా తరపు నుంచి నా చిన్న సహాయం అనమాట. ఇంకా నేనేంటంటే కొంతమందికి ఫుడ్ హెల్పింగ్ చేద్దామనేసి కొన్ని పార్సల్స్ అయితే తీసుకున్నా. ఎగ్ రైస్ అండి. సో నేను ఎప్పుడైనా తీసుకున్నప్పుడు సండే అయితే ఖచ్చితంగా ఎగ్ రైస్ తీసుకుంటా. వేరే రోజుల్లో అయితే అన్న సాంబార్ అయితే తీసుకుంటాను. ఈ అన్నయ్యకి నేను ఏం చెప్తున్నానంటే అమౌంట్ నేను ఇచ్చేసాను, మీరు ఇవ్వకండి అని అయితే చెప్తున్నా. మనం బయటికి వెళ్తుంటాం, ఇలాంటి వారు చాలామంది కనిపిస్తుంటారు. మన సైడ్ నుంచి చిన్న హెల్పింగ్ అయితే చేద్దాం.